మంచి వార్నింగే ఎవరు ట్రంప్ గారు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక ఫైనల్గా తైవాన్ యుద్ధం వస్తే చైనా చేతిలో అమెరికా ఓడిపోతుంది అంటూ పెంటగాన్ ఒక కీలకమైన రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఎంజీరావు గారు, చైనా అండ్ అమెరికా రెండు కూడా శక్తివంతమైన దేశాలు కదా, ఈ రెండు దేశాల సైనిక సంపత్తిని జస్ట్ పోల్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ చైనా చేతిలో అమెరికా ఎందుకు ఓడిపోతుంది? ఎస్ అండి, ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఒకవేళ తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే అమెరికా తైవాన్ రక్షణకు వస్తుంది. ఇది జరగబోయేది. అమెరికా తైవాన్ వదలదు. ఇలా వస్తే అమెరికా చైనాల మధ్య యుద్ధం అనేది అనివార్యం, తప్పనిసరిగా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో చైనా గెలుస్తుందా అమెరికా గెలుస్తుంది అంటే ఎవరు గెలుస్తారు అంటే అమెరికా ఓడిపోతుంది, చైనా గెలుస్తుంది అని మాట చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? ఇది ప్రత్యక్షంగా చెప్పింది అమెరికా రక్షణ శాఖ, పెంటగాన్ రిపోర్ట్ అండి. ఇది డైరెక్ట్గా అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నివేదికే చెప్తుంది. చైనా అమెరికాల మధ్య తైవాన్ యుద్ధం వస్తే గెలిచే దేశం చైనాయే అని పెంటగాన్ ఒక సంచలనమైన ఒక స్టార్ట్లింగ్ రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. ఈ రిపోర్టుతో అసలు ట్రంప్ అసలు ఎలా వణుకుతున్నారంటే అలా వణుకుతున్నారు. ఎందుకంటే చైనా విజయం అంటే అది సామాన్యం కాదనమాట. ఇంకా ప్రపంచాన్ని జయించేస్తుంది కమ్యూనిస్టు చైనా. చాలా డేంజర్, ఇండియా కూడా డేంజర్. మరి అమెరికా ఎందుకు ఓడిపోబోతుంది అంటే పెంటగాన్ మాటల్లోనే మనం చూద్దాం. ఏం చెప్తుందంటే పెంటగాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆయుధాలు అనేది అత్యున్నతమైన ఆయుధాలు, అత్యాధునికమైన ఆయుధాలు, ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి ప్రపంచంలో, ఇంకా ఏ దేశానికి లేవు. చైనాకు ఉన్నవి 2, అవి 2 కూడా చిన్నవే. లియాన్జాంగ్ అని ఫ్యూజియాన్ అని 2 చిన్నవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే. అమెరికాకి 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, అందులో గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అనేది యుఎస్ఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్ యుఎస్ఎస్, ఇలాగా 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. మరి చైనా చాలా బలం తక్కువ. మరి అమెరికా ఎందుకు ఓడిపోతుంది? అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 13,000 యుద్ధ విమానాలు ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 13,000 యుద్ధ విమానాలు, అదే చైనాకి 3,600 యుద్ధ విమానాలు. మరి అమెరికా ముందు ఎక్కడ ఉంటుంది చైనా ఈ విషయంలో? తర్వాత షిప్పుల్లో నేవీలో కూడా, నేవల్ పవర్లో కూడా చూసిన అమెరికాయే ఉంటుంది. ఈవెన్ న్యూక్లియర్ సబ్మెరైన్స్లో కూడా అమెరికన్ న్యూక్లియర్ సబ్మెరైన్ ముందు చైనా సబ్మెరైన్స్ నిలబడవు. మరి చైనా ఎందుకు విజయం సాధించబోతుందంటే పెంటగాన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటేనండి, చైనా చాలా చౌకైన చీప్, అంటే రేట్లకి చాలా చిన్న చిన్న ఆయుధాలు తయారు చేసిందనమాట. ఇది డ్రోన్లని, తర్వాత చిన్న చిన్న మిస్సైల్స్, అంటే అంత ఎక్స్పెన్సివ్ వెపన్స్ కాదు. వీటితో అమెరికాన్ చాలా హైలీ ఎక్స్పెన్సివ్ ఆయుధాలని నాశనం చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గెరార్డ్ ఆర్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే $13 బిలియన్ అండి. అది ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విలువ $13 బిలియన్. అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అమెరికా చాలా చిన్న ఆయుధాలతో నాశనం చేసేస్తంట. ఏంటి చిన్న ఆయుధాలంటే డాంగ్ ఫెంగ్ అనే చిన్న చిన్న ఆయుధాలు, మిసైల్స్ తయారు చేస్తుంది, డ్రోన్లు తయారు చేసుకుంది. అంటే ఒక పెద్ద వ్యవస్థ, ఒక మిలిటరీ వ్యవస్థ అనేది గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అండి. అంతటి వ్యవస్థను ఒక మూవింగ్ సిటీ అంటారు. న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మిసైల్స్తో, చిన్న చిన్న మిసైల్తో కాల్చేస్తారనమాట. అలాంటి దారుణం. తర్వాత గామ్ అని ఒక పెద్ద ఎయిర్ బేస్ ఉంటుంది. ఎక్కడ? పసిఫిక్ మహాసముద్రంలో, ఫిలిప్పైన్స్, జపాన్ యువతలు ఉంటుంది పసిఫిక్ మహాసముద్రంలో. ఆ గామ్ని టోటల్గా నాశనం చేసే విధంగా కొన్ని వేల మిసైల్స్ని, చిన్న చిన్న షార్ట్ రేంజ్ మిసైల్స్ని చైనా తయారు చేసింది. కాబట్టి అమెరికా అత్యాధునిక చాలా కాస్ట్లీ వెపన్స్ని, చైనా చాలా చౌకైన, చైనా ప్రొడక్ట్స్లా ఉంటాయి అన్నమాట, చౌకైన వెపన్స్తో, చాలా చిన్న చిన్న వెపన్స్తో చైనా పెద్ద పెద్ద వెపన్స్ని నాశనం చేసేస్తాయి. కాబట్టి అమెరికాకి యుద్ధం చాలా కాస్ట్లీ వార్ అయిపోతుందంట. కాబట్టి అమెరికా తట్టుకోలేని విధంగా ఈ వార్ తయారైపోయి ఫైనల్గా చైనా ముందు ఓటమిని అంగీకరించలేగా అమెరికా పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి అమెరికా అటు చైనా చీప్ ఇప్పుడు మార్కెట్ని ఏదో ప్లాస్టిక్ గూడ్స్ చూడండి ఎలా డంప్ చేస్తే ఇండియాలోకి. మనం ఎంత తయారు చేసినా, ఇప్పటికీ ప్లాస్టిక్ గూడ్స్ తయారు చేసినా, ఫార్మాస్యూటికల్ తయారు చేసినా, మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ కంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే బెటర్ అన్నట్టు ఉంటాయి, సోలార్ ప్యానల్స్ లాగా. అదేవిధంగా చైనా ఆయుధాలు చాలా చౌకగా ఈ క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా రివర్స్ ఇంజనీరింగ్లో తయారు చేసేసింది. వీటి ద్వారా అమెరికా కాస్ట్లీ వెపన్స్ అన్నింటినీ నాశనం చేస్తాయి. కాబట్టి మిలియన్ డాలర్స్ ఉన్న అమెరికా వెపన్స్ నాశనం అయిపోతూ ఉంటాయి అక్కడ కేవలం సింపుల్ వెపన్స్తో. కాబట్టి అమెరికా ఎక్కువ కాలం $100 బిలియన్ భరించాలన్నమాట చైనాతో యుద్ధం చేయాలంటే. అంటే వాళ్ళ ఫైనల్గా అమెరికా భరించలేని విధంగా ఓటమిని అంగీకరించింది. కాబట్టి తైవాన్ వార్ అంటూ వస్తే అమెరికా ఓడిపోబోతుంది అని కొన్ని ప్రపోజల్ చేసినాయి అనమాట. ఇప్పుడు అనుకుంటూ ఉంటారు
పెంటగాన్ రిపోర్ట్ బయటికి ఎలా వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం యుద్ధం ఉంది కాబట్టి అక్కడ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఈ రిపోర్ట్లు బయటకు వస్తాయి. అదే చైనాలో అంటే ఇలాంటి రిపోర్ట్లు బయటకు రావండి. ఇప్పుడు చైనా కూడా ఒక సీక్రెట్ రిపోర్ట్ వచ్చింది అంటారు. ఇది ఏంటి, ఇండియా మీద యుద్ధానికి వెళ్తే చైనా ఓటమే అంటూ ఒక రిపోర్ట్ వచ్చింది అంటారు. అది బయటకు ఇవ్వరు, ఇది అమెరికా ఇచ్చినట్టు. కాకపోతే మనకు బయటకు అలా సోషల్ మీడియా ఎలా బయటకు వస్తూ ఉంటాయి చైనాలోంచి. అంటే ఇండియాతో యుద్ధం చేయకుండా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ 2 సార్లు వెనక్కి తగ్గారు. ఒకటి 2017 డోక్లాం టైంలో వెనక్కి వెళ్ళిపోయారు. 2020 గాల్వాన్ టైంలో చైనా యుద్ధం చేయలేదు. ఎందుకంటే ఇండియాతో యుద్ధం వస్తే చైనా ఓడిపోతుంది, హిమాలయాల్లో మనం వెళ్ళలేము. అదేవిధంగా హిమాలయాల పైన చైనా ఎయిర్ ఫోర్సు ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో అసలు యుద్ధమే చేయలేదు. ఇండియన్ ఓషన్లో మలక్కా స్ట్రైట్ దగ్గర యుద్ధం చేయడం అసంభవం, ఈ బ్రహ్మోస్ని ఎదుర్కోవడం అసంభవం అని చైనా వెనక్కి వెళ్ళిపోయింది. మరి రిపోర్ట్ చైనా నుంచి రాదు, ఏదో ఇలా సీక్రెట్గా బయటకు వస్తాయి. బట్ అమెరికా ఈజ్ ద బ్యూటిఫుల్ డెమోక్రసీ అనమాట. అక్కడ అన్నీ బయటకు వస్తాయి. ఈ విధంగా వచ్చిన రిపోర్ట్ అంటే ఏంటి, పెంటగాన్ ఈ వార్నింగ్ ఇచ్చింది ట్రంప్ కంటే ట్రంప్ను అడుగుతుందనమాట, మీరు వెంటనే ప్రతి చర్యలు తీసుకోండి. మరి అమెరికా ఏం చేయాలి అంటే ఇంకా అలయన్సెస్, ఫ్రెండ్షిప్ని పెంచుకుంటుంది. చైనా చీప్ వెపన్స్ తట్టుకోవడానికి ఇంకా ఏమన్నా వెపన్స్ తయారు చేయడం, ఆ కాస్ట్లీ వార్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే ప్రస్తుతం ఏంటంటే అమెరికా చైనాను ఓడించగలదు, కానీ నష్టం మాత్రం అమెరికాకి. నష్టం ఎక్కువ కాలం కొనసాగితే యుద్ధం కొనసాగదండి, ఆ దేశం ఓడిపోతామే. కాబట్టి ఎకనామికల్ సస్టైనబిలిటీ అనేది ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు సస్టైన్ ఇన్ వార్ అనమాట. అందువల్ల చూడండి, ఉక్రెయిన్ యుద్ధం చేస్తుందంటే రష్యాకి అక్కడ చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. లేకపోతే రష్యా ఈజీగా చేసేసుకుంటుంది. రష్యాకి నష్టం కలిగించడానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అమెరికా ఆంక్షలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పటికిప్పుడు తైవాన్ వార్ వస్తే చైనా చేతిలో అమెరికా ఓడిపోబోతుందని పెంటగాన్ రిపోర్టు సంచలనమైన రిపోర్టు. అంటే ఏంటి, ఒక వార్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. చూడండి, మహాభారత యుద్ధం చేసాం, ఇటు పాండవులు చనిపోయారు, కౌరవులు చనిపోయారు. ఈవెన్ పాండవ వంశమే నాశనం అయిపోతే ఏదో శ్రీకృష్ణుడు రక్షించాడు పరీక్షిత్ మహారాజుని ఉత్తర గర్భంలో, లేకపోతే రెండూ పోనమాట. యుద్ధం అంటే విజయం సాధించిన వాడు చక్కనగా ఉండగలగాలి, అంతేగాని ఇద్దరూ చనిపోతే అది యుద్ధం అవ్వదనమాట, ఏదో వీరస్వర్గం లాగా. ఇప్పుడు చైనా చేతిలో అమెరికా ఓటమి అంటే చైనా ఎదిగిపోయినట్టు ఒకటి అర్థం. ఇది ఇండియా కూడా వార్నింగే, గుర్తుపెట్టుకోవాలి. చైనా చేతిలో అమెరికా ఓడిపోబోతుందంటే భారతదేశం ఎంత జాగ్రత్త తీసుకోవాలి అనేది ఒక వార్నింగ్. అందుకే ఎంత చర్చిస్తున్నాం దీన్ని. ఇండియా కూడా చైనా ఆయుధాలకు వెంటనే కౌంటర్ ప్రొడక్టివ్ తయారు చేయాలి. తర్వాత డిటరెంట్ అంటారన్నమాట, అంటే చైనా యుద్ధానికి వస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో చైనాను కూడా నాశనం చేయగలుగుతాం అనే ఒక వార్నింగ్ దానికి ఉంటేనే చైనా మన మీదకి యుద్ధంకి రాదనమాట. అందువల్ల అమెరికాకే వార్నింగ్ కాదండి, ఇటు మన మోడీ గారికి కూడా వార్నింగే. చైనా అనేది అంత డేంజరు. చైనాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని మనం చాలా సీక్రెట్గా ఎప్పటికప్పుడు గమనించాలి. చైనా ఆయుధాలకి ఎప్పుడు కౌంటర్ తయారు చేయాలి. ఎస్పెషల్లీ చైనా నుంచి అమెరికాకి ఎక్కువ డేంజర్ ఉందేమో తెలియదు, కానీ చైనా నుంచి ఎక్కువ డేంజర్ ఉన్నది అమెరికాని మించిపోబోతున్న ఇండియాకే. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా వహించాలి. అందుకే ఈ చర్చ ఎంత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది.